ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి తర్వాత రోజున జరుపుకునే పండుగ కనుమ. ఈ పండుగను పశువుల పండగ అని కూడా అంటారు. ఈరోజు గోవులకు, ఎడ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండుగను పల్లెల్లో చాలా బాగా చేసుకుంటారు. మరి ఈ పండుగ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? కనుమ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున కోడిపందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఈ పండుగను చేసుకుంటారు. కనుమ రోజున పెరుగును దానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని పెద్దలు చెప్పారు. కనుమ రోజున మినుములు తినాలనే ఆచారం కూడా ఉంది. అందుకే వారు మినపగారెలను చేసుకుని తింటారు. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. ఇక కనుమ రోజున కాషాయం రంగు దుస్తులను వేసుకుంటేనా చాలా మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ పండుగ రోజున ప్రయాణాలు చేయడము అరిష్టంగా భావిస్తారు. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. ఇల్లంతా బంధువులతో కళకళలాడే సమయంలో మూడో రోజు ఎవరిళ్లకు వాళ్ళు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని కూడా మిస్ అవుతారు. ఈ ఉద్దేశంతోనే కనుమ రోజు ప్రయాణం చేయరాదని చెబుతారు. పూర్వము ఎడ్ల బండి మీదనే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజున పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టకూడదనేసి నిర్ణయించుకున్నారు. అందుకే ఈరోజు ప్రయాణాలు చేయకూడదని అంటారు. కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత కూడా దీనివల్లనే పుట్టిండొచ్చు. ఇదండి కనుమ యొక్క విశిష్టత. థ్యాంక్ యూ.